అనుమతులు ఉన్న మేరకే భవన నిర్మాణాలు చేపట్టాలని నెల్లూరు నగర కమిషనర్ ఓ నందన్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ మేరకు అనుమతులు ఉన్నాయి, ట్రాఫిక్ అడ్డం ఉన్నవా లేవా, భవన నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలని, దీనిలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఓ నందన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఒక సిఓ ఒక చార్జ్ షీట్ మాత్రమే వేసావా? చార్జ్ షీట్కి ఎందుకు ఉండదు? ఎవరు చెప్పారు ఉండదని? అది కాదు, 5 ప్లేస్లో కనీసం ఒక 20 25 కనీసం 50 ఉండాలని ఉద్దేశం. డౌట్ ఏమో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదో సింగిల్ డిజిట్ ఇచ్చారు అంటే ఏదో మనం కూడా నలుగురితో నారాయణ అనాలి కాబట్టి మేమే ఒక్కొక్కటి చైర్ షీట్ బయలు చేసి సరిపోతుందని చెప్పి అట్లా ఇచ్చారు. కానీ 2/4 2/3 ఇవన్నీ కూడా మంచి ఎక్స్టెన్షన్ ఏరియాస్, పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ 17 ఏమో 17/5 చూపించు. 0 చార్జ్ షీట్స్. అసెస్మెంట్స్ ఏమైనా వస్తే బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిన్ దగ్గర 20 అసెస్మెంట్స్ ఉంటాయి. ఆయన 15కి మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేసి ఉంటాడు. రిమైనింగ్ 5 ఎందుకు చేయలేదంటే ఇందులో డబుల్ అసెస్మెంట్ నాట్ రిజిస్టర్ అంటాడు. సో కాబట్టి ఆయన దాన్ని సర్టిఫై చేసి ఇవ్వాలి. యాజ్ పర్ మై ఫీల్డ్ అబ్జర్వేషన్ దిస్ ABCDE are found to be or ABC are found to be double assessed. 3 and 4, 4 and 5 are not traced. Hence, I hereby declare that the above information is true and correct to the best of my knowledge. If there is any deviation in this regard, I will be liable for any type of disciplinary action initiated by the higher authorities. And చెప్పి రాసి కింద స్టాంప్ పేపర్ మీద చేసి ఇవ్వాలి మీరు నోట్ అఫిడవిట్.